సార్ ఇక కాంగ్రెస్ పార్టీలో రీసెంట్‌గానే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు చేరారు. అంటే వైసీపీ నుంచి రిజైన్ చేసి. మళ్ళీ అందులో ఏమైందో తెలీదు గానీ అంటే షర్మిల గారితో వర్కౌట్ అవ్వలేదో మరేమో గానీ మళ్ళీ రివర్స్ ఆయన వైసీపీలోకి వచ్చేసారు. మరి ఏ విధంగా చూడొచ్చంటారు? ఇప్పుడు ఇక్కడ చాలామంది మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఆళ్ళ రామకృష్ణ గారు ఎందుకు వెళ్ళారు, మళ్ళీ ఎందుకు వచ్చారు, మళ్ళీ ఎందుకు వెళ్తున్నారు, ఎందుకు రావట్లేదు, ఇవన్నీ కూడా కొంతమంది ఏంటంటే వీళ్ళు ఓడించడానికి కాంగ్రెస్ పార్టీని కూడా వాడుకుంటున్నారు అనేది కూడా ఉంది. అవన్నీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఆళ్ళ రామకృష్ణ రెడ్డి గారు ఇప్పుడు మొన్న మాట్లాడిన మాటలకి ఇప్పుడు మాటలకి తేడా ఉంది. మళ్ళీ సొంత గుట్టుకు వచ్చారు. ఎందుకు వచ్చారో ఎందుకు రాలేదో తెలియదు. మీరు ఆయన్ని అడగాలి. కాకపోతే ఇది మైండ్ గేమ్ నడుస్తుంది. అంటే ఇంకొక వర్షన్ కూడా బయటకు వచ్చింది. అంటే జగన్ గారి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఎలా ఉంది పరిస్థితి అంటే ఒక కోవట్ లాగా పంపించి మళ్ళీ రివర్స్ రప్పించుకున్నారని కూడా అంటున్నారు. అది కూడా కరెక్ట్. అదే కరెక్ట్. ఎందుకంటే పంపించి అన్నీ చూసుకొని మళ్ళీ రప్పించారు. ఆయన్నే పంపించారు. ఆయనే దాన్ని పెట్టారని అంటున్నారు. మరి జనాలు బయట అంటున్నారు. అది సార్ మళ్ళీ మంగళగిరి నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఒకేలా పోటీ చేస్తే మరి లోకేష్ గారిని పైన గెలుస్తారా, ఓడుతారా? ఇప్పుడు మొన్నటిదాకా గంజి చిరంజీవి గారు అన్నారు. ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు అంటారు. ఎవరిని ఏమంటారో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం, శబ్దం రెండు అర్థం కావట్లేదు. ఆయన వ్యూహం ఏంటో అర్థం కావట్లేదు, శబ్దం ఏంటో అర్థం కావట్లేదు. వైనాట్ 175 అంటారు. అసలు ఆయన 23 సీట్లు వస్తే గొప్ప అని సర్వేలు చెప్తాయి. వైనాట్ 175 గెలుస్తామంటారు. 25 సీట్లు గెలుస్తూ ఉంటారు. 25 సీట్లు 175 గెలిస్తే ప్రతిపక్షమే ఉండదు. ప్రతిపక్షం లేకుండా నాకు తెలిసైతే ఎప్పుడు లేదు. మరి ఫ్యూచర్ చూడాలి. అదేమైనా మరి ఆయన 150 సీట్లు గెలవాలని కోరుకుందాం. విజయసాయి రెడ్డి గారు మళ్ళీ జెండా ఎగరవేయాలని కోరుకుందాం. వాళ్ళిద్దరికీ గొడవలు రాకుండా ఉండాలని కోరుకుందాం. విశాఖపట్నం కూడా లాక్కోవాలని కోరుకుందాం. విజయసాయి రెడ్డి గారు మళ్ళీ వచ్చి, ఎందుకంటే బ్యాలెన్స్ కొంచెం విశాఖపట్నం ఉంది, అది కూడా ఆయన లాగేసుకుంటే అయిపోతుంది అంతే. సరే, ఈ వైసీపీ నేతలు మనం చూసాం అటాక్స్ చేస్తున్నారు. ఈనాడు పైన చేశారు. అంతకుముందు రోజు రాప్తాడు సభలో, సిద్ధం సభలో ఒక ఏబిఎన్ జర్నలిస్ట్ పైన అటాక్ చేశారు. ఎందుకు ఇలా వైసీపీ నేతలు ఈ విధంగా అటాక్ చేయడం చూస్తున్నారు? సహనం కోల్పోతున్నారు. వాటి మంచులో ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఓడిపోతున్నాం అని తెలుసు. జనాలు వాళ్ళకి ఓటేయరని తెలుసు. కాకపోతే మేకపోతే గాంభీర్యం చూపిస్తూ మనుషుల మీద తిరగబడుతున్నారు. నేను మాట్లాడితే నా మీద కూడా తిరగబడతారు, ఇంకోరి మీద కూడా తిరగబడతారు. ఎవరి మీద పడితే వాళ్ళ మీద తిరగబడడం ఒక రౌడీ రాజకీయం అయిపోయింది, అరాచక రాజకీయం అయిపోయింది. పోలీసులు చూడనట్టు పోలీసుల ముందే కొడుతున్నారు. పోలీస్ స్టేషన్ ఇంకొక నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే పోలీస్ స్టేషన్లోనే ఎస్ఐల ముందు పోలీసుల ముందే కొడతారు. నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే ఇంకా అరాచకం అనేది వ్యవస్థ ఉంటుంది. ఇంట్లో దూరి కొడతారు. నెక్స్ట్ కానీ గవర్నమెంట్ వస్తే సామాన్య వ్యక్తి నిలబడడం కూడా కష్టం. సామాన్యులు ఎవరో నిలబడలేరు. ఎందుకంటే అంత అరాచకం అయిపోయింది. అది ఆ అరాచకాన్ని మరి ఆపాలి అంటే ప్రజలు ఆపుతారని అనుకుంటున్నాం మనం అంతే. దీన్ని మళ్ళీ వాళ్ళే అంటే టీడీపీ వాళ్ళే వైసీపీ వేషంలో వేసుకొని ఈ విధమైన అటాక్ చేస్తుండ్రు. కేవలం వైసీపీ మీద బురద జల్లడానికి అని కూడా ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి అయితే తెలియదు. ఆయన ఎలా చేయాలో, డెవలపింగ్ ఎలా చేయాలో తెలుసు. ఆయన తెలుసు. ఆ రాజకీయాలు ఆయన తెలియవు. కానీ ఆ రాజకీయాలంతా కూడా మొత్తం టోటల్గా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి తెలుసు. కనుక పవన్ కళ్యాణ్ గారికి అసలు ఏం తెలియదు. ఆయన ఎలా గెలవాలి, ఎలా గవర్నమెంట్ ప్రజల్లో రావాలి, ఎలా గెలవాలని చూసుకుంటారు. కానీ ఎందుకంటే ఈజీగా ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళ చేతుల్లో ఉంది. ఆ వైసీపీ వైసీపీ జెండాలు వేసుకుంటే వాళ్ళు అరెస్ట్ చేయలేరా? వాళ్ళు పట్టుకోలేరా? వాళ్ళ చరిత్ర తీయలేరా? వాళ్ళు ఏ ఊరి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలాగొచ్చారు, ఏ పార్టీ నుంచి వచ్చారు, ఎప్పటి నుంచి వచ్చారు, వాళ్ళ గతం ఫోటోలని తీయలేరా? మీ చేతుల్లో పనిగా గవర్నమెంట్ ఎందుకు తీయలేకపోతున్నారు? అబద్ధం. మీరు చెప్పింది అబద్ధం. కనుక అది నిజమైతే మీరు తీసేవారు. నిజం కాదు కాబట్టి అబద్ధం కాబట్టి అది అయిపోయింది. కోర్టుకత్తి కేసు ఉంది. ఇప్పుడు దాకా ఎందుకు అలాగుందండి? వివేకానంద రెడ్డి గారి కేసు ఉంది. ఇప్పుడు దాకా ఎందుకు అలాగుందండి? మరి ఇవన్నీ మీరు తీరాపోతున్నారంటే అబద్ధం. నిజం లేదు, అబద్ధం. అదే ఉండుంటే ఈ పాటికి దాంట్లో తప్పు చేయలేదు, వివేకానంద రెడ్డి గారి దాంట్లో మా గవర్నమెంట్ తప్పు చేయలేదు అనుకుంటే ఈ పాటి తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐకి వాటికి అన్నీ అబ్జెప్పేవారు. అబ్జెప్పలేకపోతున్నారంటే అబద్ధం. కోడికత్తి శ్రీనివాస్ కేసులో కూడా ఏది విట్నెస్కి వెళ్ళకపోతున్నారంటే, కేసును ముగించలేకపోతున్నారంటే అబద్ధం. ఇవన్నీ చట్టాలు జ్యుడిషియల్లో ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. జ్యుడిషియల్ అంటే మనం డిస్కస్ చేయకూడదు, కానీ ఇలాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి. అది కనుక అరాచక పాలన నడుస్తుంది. ఆ పాలనని కొట్టాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి, పవన్ కళ్యాణ్ గారు. సార్, ఇటు టీడీపీ జనసేన ఇప్పటి వరకు అభ్యర్థులను ప్రకటించకపోవడానికి కారణం మన బీజేపీ అంటున్నారు. అంటే ఇప్పటి వరకు పొత్తు కన్ఫర్మ్ చేయలేదు, దానివల్లే వీళ్ళ
లేట్ అవుతుంది, ఎలక్షన్స్ అయితే దగ్గరలో ఉన్నాయి, ఇదంతా కూడా బీజేపీ హస్తమని అంటున్నారు సార్, మీ ఒపీనియన్? ఒక మాట అండి, ఆల్మోస్ట్ ఇద్దరు మాట్లాడుకోవడం, ఎక్కడెక్కడ ఏమి ఇవ్వాలో, ఎలాగ ఇవ్వాలో, ఏమి ఇవ్వాలో, ఆయనకి ఎక్కడ ఏ సీట్లు వస్తున్నాయో అన్నీ ఆయన క్లారిటీ ఉంది, ఎక్కడ ఏ సీట్లు ఇవ్వాలో ఈయన క్లారిటీ ఉంది. అక్కడ సీట్లు ఇచ్చిన దగ్గర ఆల మనుషుల్ని అటు ఎలా పోటీ, అక్కడ ఎలా సపోర్ట్ చేయించాలి, ఎక్కడ సీట్లు ఇచ్చిన దగ్గర మొత్తం ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి ఎలా సపోర్ట్ చేయించాలి, అది పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఫుల్ క్లారిటీ ఉంది. కనుక దాన్ని ఏంటంటే అక్కడ ఉన్న నాయకులు, అసంతృప్తి నాయకులు ఒప్పించాలి. ఇవన్నీ సో మనీ ప్రోగ్రామ్స్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా వాళ్ళు కూర్చొని మాట్లాడి, నాయకులందరితో మాట్లాడి, ఇద్దరిని సమాయత్తం చేసి జనసేన టీడీపీని కలిపి, ఆ తర్వాత బీజేపీ వస్తే బీజేపీని కలిపి ఆ కార్యకర్తలు కలాలండి, నాయకులు కలడం కాదు, కార్యకర్తలు కలాలి, కలిసి ఓటు రూపంగా తీయాలి. ఓట్ ఈజ్ వాల్యుబుల్, ఒక్క ఓటు కూడా వాల్యుబుల్. కనుక ఆ ఓటుని తీసుకొచ్చి చేయించడానికి మనం ప్రయత్నం చేయాలి. అలా చేయడానికి వాళ్ళు ఆల్రెడీ మొత్తం టోటల్గా ప్రోగ్రామ్ అంతా రెడీగా ఉంది. ఇది రోజుకి ఇది ఒక ప్రక్రియ, రోజుకి అవుతూనే ఉంటుంది డిఫరెంట్. ఒక్కడ ఒక సీటు పోతుందని ఒక అసంతృప్తి ఉంటుంది. ఇందాక జలీల్ ఖాన్ గారు ఏదో మాట, బండా సత్యనారాయణమూర్తి గారి ప్రాబ్లము, పాపం ఆయన సీనియర్ వ్యక్తి, అలాగే జనసేన కేఎస్ఎన్ రాజు గారు ఒకటి, తాతయ్య బాబు గారు ఒక్క, అనకాపల్లి పేలా గోవింద్ గారు ఇస్ వెరీ గుడ్ క్యాండిడేట్, గెలిచే క్యాండిడేటు, ఆయన గెలిచే క్యాండిడేటు. అలాగే మనం పల్లా శ్రీనివాసరావు గారు గెలిచే, పల్లా సంవత్సరం గారి దగ్గర నుంచి ఉన్నారు పాపం, ఆయన గెలిచే క్యాండిడేటు. అలాగే వెలగపూడి రామకృష్ణ గారు పాపం గెలిచే క్యాండిడేట్, ఎప్పటి నుంచి ఓటమి లేదు పాపం ఆయనకి. ఇలా చాలామందికి టీడీపీకి ఉన్నాయి. అలాగే జనసేన వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి చేయాలి. భీముడిపట్నం ఉంది, ఇవన్నీ ఉన్నాయి, డిఫరెంట్ ఉన్నాయి. కాబట్టి దాంట్లో ఆలోచనలు కోర రాజబాబు గారు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, విజయనగరం అవ్వచ్చు, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఒక పొత్తు అన్నాక కొన్ని వదులుకోవాలి, కొన్ని కలుపుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ వాళ్ళిద్దరూ కలిపి నాయకులు కూర్చొని మాట్లాడుతున్నారు, మనం మాట్లాడటానికి కాదు ఇది. కనుక వాళ్ళ నాయకులు కూర్చొని సమయవర్తం చేసి కార్యకర్తను కలపగలగాలి. నాట్ ఓన్లీ నాయకులు, కార్యకర్తను కలపగలిగి ఆ ఓటు రూపంగా మలుచుకుంటేనే వైసీపీ ఓడుతుంది. లేకపోతే వైసీపీ వీళ్ళకి నష్టం వచ్చి వైసీపీకి లాభం వస్తుంది. కనుక మనం దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. బీజేపీ కూడా మైండ్గా మారుతుంది. సార్, మళ్ళీ మంగళగిరి నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఒకేలా పోటీ చేస్తే మరి లోకేష్ గారిని పైన గెలుస్తారా, ఓడతారా? ఇప్పుడు మొన్నటిదాకా గంజి చిరంజీవి గారు అన్నారు, ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు అంటారు. ఎవరిని ఏమంటారో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం, శబ్దం రెండు అర్థం కావట్లేదు. ఆయన వ్యూహం ఏంటో అర్థం కావట్లేదు, శబ్దం ఏంటో అర్థం కావట్లేదు. వైనాట్ 175 అంటారు. అసలు ఆయన 23 సీట్లు వస్తే గొప్ప అని సర్వేలు చెప్తాయి. వైనాట్ 175 గెలుస్తూ ఉంటారు, 25 సీట్లు గెలుస్తూ ఉంటారు. 25 సీట్లు 175 గెలిస్తే ప్రతిపక్షమే ఉండదు. ప్రతిపక్షం లేకుండా నాకు తెలిసైతే ఎప్పుడు లేదు. మరి ఫ్యూచర్ చూడాలి. అదేమైనా మరి ఆయన 150 సీట్లు గెలవాలని కోరుకుందాం. విజయసాయి రెడ్డి గారు మళ్ళీ జెండా ఎగరవేయాలని కోరుకుందాం. వాళ్ళిద్దరికి గొడవలు రాకుండా ఉండాలని కోరుకుందాం. విశాఖపట్నం కూడా లాక్కోవాలని కోరుకుందాం. విజయసాయి రెడ్డి గారు మళ్ళీ వచ్చి, ఎందుకంటే బ్యాలెన్స్ కొంచెం విశాఖపట్నం ఉంది, అది కూడా ఆయన లాగేసుకుంటే అయిపోతుంది అంతే. సార్, ఇటు కాంగ్రెస్ పార్టీ కోసం రేవంత్ రెడ్డి గారు ఏపీలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారని వార్తలు అయితే వస్తున్నాయి. దాదాపు కన్ఫర్మ్ అయినట్టే కూడా చెప్తున్నారు. మరి ఆయన వచ్చి ఇక్కడ ప్రమోషన్స్ చేస్తే ఎలా ఉంటుందంటారు సార్? ఏమన్నా ఇంపాక్ట్ చూపించే అవకాశం? ఆయన అది కాదండి, ఆయన చీఫ్ మినిస్టర్ అండి, చీఫ్ మినిస్టర్ అండ్ పిసిసి అధ్యక్షుడు. కనుక ఆయన బాధ్యత ఉంటుంది కదా. ఆంధ్రప్రదేశ్ కూడా ఆయనకి సంబంధించింది కూడా. ఆయన దాంట్లో వాళ్ళ పార్టీ డెవలప్ చేసుకోవడానికి, వాళ్ళకి ఎంపీ సీట్లకు వెళ్ళడం కోసం, వాళ్ళు రేపు ఎమ్మెల్యే సీట్లకు వెళ్ళడం కోసం ఆయన పెట్టుకోవడం తప్పేం లేదే. ఇట్స్ క్యాంపెయినింగ్. ఒక నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి గారు, అందరూ వస్తారు. రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్తారు. వెళ్ళి అందరూ చేస్తారు, ఇక్కడ అక్కడ రెండు చేస్తారు. ఎందుకంటే గెలవాలి, ఎమ్మెల్యేలు గెలవాలి, అందరూ గెలవాలి. షర్మిల గారు ఇక్కడ వస్తారు, అక్కడ వస్తారు, అందరూ వస్తారు. ఎందుకంటే అఖిల భారత కాంగ్రెస్ అంటే జాతీయ కాంగ్రెస్ పార్టీలో అందరూ అన్ని దగ్గర చేయాలి. అది పార్ట్ ఆఫ్ ది వర్క్. అది ఇక ఫైనల్గా మరి ఆర్జీ గారి వ్యూహం రేపు వస్తుందా, లేకుంటే ట్విస్ట్ ఇన్ దట్ వేలో ఏమన్నా చూడొచ్చు? నాకు ఐడియా లేదు. నో కామెంట్స్.